నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా సమ్మక్క సారలమ్మ జాతర, బీజేపీ ప్రెస్ మీట్, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక నగర శివార్లో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. కోయ పూజారులు గిరిజన సాంప్రదాయంలో వన దేవతలకు పూజలను నిర్వహించారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవార్లను గద్దెల మీదికి తీసుకొచ్చారు. మొన్న సారలమ్మను, నిన్న సమ్మక్కను గద్దె మీదికి తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలతో జాతర కోలాహలంగా ఉంది. నిన్నటి వరకు సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ జాతరకు హాజరైనట్లుగా తెలుస్తుండగా ఈరోజు, రేపు మరింతగా పెరిగే అవకాశం ఉంది. గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. సింగరేణి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏసీపీఎం రమేష్ నేతృత్వంలో పోలీసు బృందాలు చర్యలను తీసుకుంటున్నారు. వన దేవతలను గద్దెలకు చేర్చడంలో విధులను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఆనందోత్సవాలు నిర్వహించారు. ఆధ్యాత్మికంగా కేరింతలు కొట్టారు. नंबर 10
అది తీసిన మంచిగా జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు బీజేపీ నేతల ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి, స్థానిక నాయకులు కందుల సంధ్యారాణి, సోమారపు లావణ్య తదితరులు ఉన్నారు. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో అంటే ఈ రామగుండంలో 46 గుళ్లను కూలగొట్టింది. పోచమ్మ గుడి కాంచి కొడితే గ్రామ దేవతల గుళ్ళ 46 గుళ్లను కూలగొట్టి ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వెనుకకు తగ్గిరు, ఇంకా కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. ఈ దాన్ని భారతీయ జనతా పార్టీ దేవాలయాల పైన చర్య కూలగొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఎన్నికలలో అది కూడా ఒక అంశంగా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. తర్వాత ఇవాళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ బూడిద కాంట్రాక్ట్ ఉంటే ఆ బూడిదని అక్కడ లోకల్ గ్రామాలకు ఇస్తానని చెప్పిండు. కానీ ఇలా బూడిద కాంట్రాక్ట్ మొత్తం కూడా
లోపలకు పక్కకు పెట్టేసి ఆయనే చేసుకుంటున్నటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ రకంగా మొత్తం రామగుండంలో 60 స్థానాలలో ప్రత్యేకమైనటువంటి ఛార్జ్ షీట్ ని ఈ కాంగ్రెస్ పార్టీ పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏ రకంగా ఇక్కడ ధ్వంసం చేసిందో రామగుండాన్ని, దానిపైన ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం. తర్వాత మేము ఏమైతే చేయాలనుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలనుకుంటున్నాం, దానిపైన కూడా మా అభివృద్ధి ప్రణాళికను కూడా మీ ముందు పెట్టడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా రామగుండం ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. నీతి నిజాయితీ గల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఐతోధికంగా అభివృద్ధి చేయడం కోసం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి. మేము మీ ముందరుండి అన్ని రకాలుగా మీ సమస్యలకు మీ తోడుగా ఉండి మేము పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తోటి కొట్లాడుతా ఉంది. మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించబోతా ఉంది. మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల అదనంగా వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి. ఇప్పుడు వచ్చే పథకాలన్నింటినీ కూడా కంటిన్యూ చేస్తూ పురపాలక సంఘాల యొక్క అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకొస్తాము, ఎక్కువ పథకాలను విస్తరింపజేస్తాము. కాబట్టి మాకు ఓటు వేయండి అని చెప్పేసి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజలకు. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. గోదావరికం ప్రెస్ క్లబ్ లో ఈరోజు సింగరేణి మారుపేర్ల డిపెండెంట్ల ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో జక్కు శ్రావణ్, వంగ సంతోష్, లక్క శ్రావణ్ తదితరులు ఉన్నారు. సింగరేణి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ల బాధితులమైన మేమందరం గత సంవత్సరం పీరియడ్ నుండి గోలేడ్ నుండి మొదలుకొని కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసి అన్ని జీఎం ఆఫీసులలో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మా పెండింగ్ కేసులను పరిష్కరించి మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని. అట్లనే జీఎం ఆఫీస్ ముట్టడిలు చేసినాం. తర్వాత జేసీసీ కొత్తగూడెం సమావేశాన్ని మేము అడ్డుకున్నాం, స్ట్రక్చర్ మీటింగ్ను అడ్డుకున్నాం. అలాగే మంచిర్యాలలో డీసీ ఎంఎస్ సమావేశాన్ని కూడా అడ్డుకున్నాం. తర్వాత స్థానిక ఎమ్మెల్యేలందరికీ వినతి పత్రాలు ఇచ్చినాం. మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పియండి, కేవలం మేము వారసులం, మారుపేర్లతో ఉన్న మా తండ్రుల వల్ల మాకు ఉద్యోగాలు రావడం లేదు, దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అని స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ వినతి పత్రం ఇచ్చినాం. యూనియన్ సంఘాల మీద ఒత్తిడి చేసినాం. యూనియన్ సంఘాల నాయకులందరినీ కూడా వేడుకున్నాం. వాళ్ళు కూడా మా పక్షాన పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి వినతి పత్రం మంత్రుల దాకా కూడా చేరవేసినాం. మా బాధలు, మా కష్టాలు చూడలేక ఈ స్థానిక రామగుండం ఎమ్మెల్యే గారు అయినటువంటి మక్కాన్ సింగ్ గారు మా యందు దయతో అసెంబ్లీలో మొదటిసారి సింగరేణి మారుపేరు సమస్యలపై గలమెత్తడం జరిగింది. అటు వెంటనే మేము ప్రతిసారి ఆయన పట్ల సార్ మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ మాట్లాడాలి, అట్లయితేనే మాకు రాజకీయ నిర్ణయం అవుతుంది, ఏదైతే అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ ఉందో అది పెండింగ్ పడుతుంది, దయచేసి ఇప్పియండి అని చెప్పి ఆయనను మేము వేడుకుంటే ఆయనతో పాటు జనప్రసాద్ గారిని, ఐఎన్టీసీ వారిని, ఏఐటీసీ వారిని అందరినీ ఒత్తిడి చేయడం వల్ల
వారిని మా యొక్క వినతులు వాళ్ళు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మొన్నటికి మొన్న అసెంబ్లీలో మళ్ళీ రాజ్ ఠాకూర్ గారు ఇదే విషయంపై మాట్లాడడం జరిగింది. దానివలన మాకు కొంత లాభం చేకూరుతుందని అనిపిస్తుంది. మొన్న 3 రోజుల క్రితం మన ప్రియతమ నేత మన కోల్బెల్ట్ ఎమ్మెల్యే గారు మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో, ప్రత్యేకమైన చొరవతో, శ్రీధర్ బాబు గారి యొక్క సందేశంతో, ఐఎన్టీ జనక్ ప్రసాద్ యొక్క చొరవతో కూడా మనకు ఈరోజు 3 రోజుల క్రితం మన అందరం చూసినట్లయితే డిప్యూటీ సీఎం గారు అధికారికంగా సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీని పట్ల మేము ఈరోజు కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరము సాదర ఆహ్వానిస్తున్నాము. దీని పట్ల స్పష్టమైన వైఖరి వ్యక్తం చేసినందుకు ముఖ్యంగా రాజ్ ఠాకూర్ గారికి మేమందరం మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. త్వరగా దీనిపైన సర్కులర్ ఇప్పించి మా మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల యొక్క పిల్లలకు ఉద్యోగం ఇప్పించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.